ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రస్తుతం మార్కాపురం జిల్లా. ఇక్కడ ప్రజల ఆకాంక్ష, రైతుల ఆశ, నాయకుల కోరిక ఒక్కటే ఒకటి. జిల్లా ఏర్పాటు. అదేవిధంగా కరువు ప్రాంతంగా ఉన్న ఒక ముద్రను తొలగించాలని చెప్పి ఎప్పటినుంచో చూస్తున్నటువంటిది వెలుగొండ ప్రాజెక్ట్. సాగర్ మిగులు జలాలను వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా మళ్లించి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి గతంలో ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఆ కలను ఇప్పుడు సాకారం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రజలకు మరొక వరంగా కూడా ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ నెల 31 అంటే ఆగస్టు 31వ తారీఖున అది జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు మార్కాపురం జిల్లా అదే కేంద్రమైనటువంటి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇక్కడ ప్రజలు ఎలా అనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో మార్కాపురం ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తయిన సందర్భంగా ఇక్కడ ప్రజలు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో వారు మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా ఆర్టీవీ తరఫున కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఎటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఒక శాసనసభ్యులుగా మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రాంత ప్రజలు ఆనందం నాకు తెలిసి హద్దు లేకుండా ఉందండి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా చూడలేము అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రాజెక్టుని, ఆ ప్రాజెక్టులో కలకలలాడేటువంటి కృష్ణమ్మని చూడబోతా ఉన్నారు. కొన్ని వేల మంది చనిపోయారు. పెద్దలందరూ కూడా పూర్వం నుంచి వెలుగొండ 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 అని కలవరిచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. ఈరోజు పిల్లలు పెద్దలయ్యారు. 30 సంవత్సరాలుగా ఇక రాదేమో, ఇంకా రాదులే అనుకున్నటువంటి పరిస్థితులు. నిర్వాసితులు కూడా ఇంకా మాకు రాదనుకున్నారు. రాదు, ఇంకా మేము ఇక్కడే ఉండిపోతాంలే అనేటువంటి భావనలోకి వచ్చేసారు. అటువంటి తరుణం నుంచి ఈరోజు ప్రాజెక్టు పూర్తయి ఒక వారం రోజుల్లోనే మా యొక్క ముంగిట కృష్ణా జలాలు పారబోతా ఉన్నాయనేసరికల్లా మా ప్రజల ఆనందానికి అంతు లేకుండా ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు. మా ప్రాంతంలో కొన్ని లక్షల కుటుంబాలు మా వెలుగొండ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందబోతా ఉన్నాయి. దానికి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే ఈ నెల 31 నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తున్నారు వెలుగొండ ప్రాజెక్టు. ముఖ్యంగా ఆ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే ముఖ్యంగా ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు? కరువు కాటకాలతో ఎప్పుడూ అల్లాడిపోయేటువంటి మా ప్రాంతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక వెనుకబడిన ప్రాంతాల్లో మా డివిజన్ కూడా ఒకటి. అటువంటి డివిజన్లో త్రాగటానికి కూడా మంచినీళ్ళు లేనటువంటి కటిక దరిద్రం మేము చూసాం. కటిక బాధలు చూసాం. ఉన్న తాగినీళ్ళు కూడా ఫ్లోరిన్ నీళ్ళతోటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చూసాం. ఆ పరిస్థితుల నుంచి ఒక్కొక్కడిగా అధిగమించుకుంటూ వచ్చి ఈరోజు వెలుగొండ జలాల ద్వారా మా భూములు సస్యశ్యామలం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా దైవం, మా ప్రాంత ప్రజల పాలిట దేవుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు మా ప్రాజెక్టు పూర్తయింది. జాతికి అంకితం కూడా చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి మా రైతు కుటుంబాలందరూ కూడా ఇక మా బ్రతుకులు మారిపోయాయి, మా జీవితాలు బాగుపడబోతా ఉన్నాయన్న ఒక ఆనందంలో వాళ్ళు ఉన్నారు. అదే పరిస్థితి జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తారు. ముఖ్యంగా అయితే ఇది ఒక మార్కాపురం ప్రాంత వాసుల కంటే మార్కాపురం జిల్లా ప్రజలకు కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ముస్లిమ్స్కి రంజాను, హిందువులకి సంక్రాంతి, అదేవిధంగా క్రైస్తవులకి క్రిస్మస్ లాగా కూడా ఒక పండగ వాతావరణంలో కూడా సంబరాలు చేసుకోబోతున్నారు. అంటే ఈ సంబరాలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఎన్ని రోజులు జరగబోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు సంబరాలనే డైలీ ఏదో ఒక రూపాన్ని జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం ప్రజలు అందరూ కూడా ఈ సంబరాలు జరుపుకోవాలా అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. కాకపోతే కొందరు ఏడుస్తూ ఉన్నారు. తట్టుకోలేక, ఇలా మా ఆనందం చూడలేక వాళ్ళకి. ఎందుకంటే మా ప్రజలు బాగుంటాం ఇష్టం ఉండదు కదా. మా ప్రజలు బాగుంటాం కానీ, మా ప్రజలు సంతోషంగా ఉంటాం కానీ ఉండకూడదు. వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ చెప్పుల కింద నలిగిపోయే విధంగా ఉంటేనే వాళ్ళ రాజకీయం వాళ్ళకి ఇదవుతాయి. కానీ మా ప్రజలు ఈరోజు ఒక స్వేచ్ఛా జీవులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి ఈరోజు మా రైతాంగానికి రాబోతూ ఉంది. కాబట్టి మా ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా ప్రజలు హ్యాపీగా ఉంటారు. మాకు ఈ వచ్చినటువంటి వెలుగొండ ప్రాజెక్టు దయతోటి ప్రతి ఎకరాకి సాగునీరు రాబోతూ ఉంది. కాబట్టి మా ప్రాంతంలో అందరూ హ్యాపీ. అయితే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇది పూర్తిగా కూడా గతంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేసి టీడీపీ ఖాతాలో వేసుకుంటుంది. ఇది మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే పూర్తయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి మీరేమంటారు? సిగ్గుండాలి ఎవడన్నా చెప్పుకోదానికైనా.
ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నేను జాతికి అంకితం చేస్తా, ఈ సంవత్సరం జాతికి అంకితం చేస్తా అని చెప్పి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాయిదాలు వేసుకుంటూ వచ్చి తీరా లాస్ట్న తూచని ఉత్తుత్తి జాతికి అంకిత కార్యక్రమాలు పెట్టి శిలాఫలకాలు వేసి పైలాన్లు కట్టి ఈ అమాయక ప్రజలను ఏ రకంగా మోసం చేయబుద్ధి అయింది, ఏ రకంగా ఈ అమాయకుల జీవితాలతో ఆడుకోబుద్ధి అయింది, మళ్ళీ ఈరోజు ఏ రకంగా క్రెడిట్ చోరీ అంటానికి మీకు ఆడ సిగ్గు లేదు, ఆడ రకంగా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు? రమ్మను మేము చేసినాము క్రెడిట్ చోరీ అనగా రమ్మని ఎవడొస్తాడు? నీ లెక్క లేదు, మా లెక్క లేదు, మేము చేయించిన పని ఎంత, మీరు చేయించిన పని ఎంత లెక్క దిద్దారమ్మను. ఇప్పుడు 30 సంవత్సరాలుగా ఎవరెంత పని చేసిండ్రు, ఎవరెంత పని చేయించిండ్రు అనేది తేలుతుందిగా. ఊరికే క్రెడిట్ చోరీ అని అంటే సరిపోయిందా? నువ్వు జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి ప్రాజెక్ట్ పూర్తి చేసినానని చెప్పి ప్రాజెక్టు ఈ వేలాది మందిని తోలుకొని పోయి జనాలను పెట్టి ఆడ ప్రాజెక్టు పూర్తి చేసినానని చెప్పి పైలాన్లు వేసి ఓపెన్లు చేసిపోయినప్పుడే మీ బతుకు బండారం బయటపడిపోయింది. కాకపోతే మా అమాయక ప్రజలకు తెలియక మీరేదో ఓపెన్ చేసిపోయినారు, ఇంకా నీళ్ళు వస్తాయి అనుకున్నారు. తీరా చూస్తే నీళ్లు బ్రహ్మాండంగా వచ్చిపోయినాయి 2 సంవత్సరాలు. తీరా చూస్తే నీళ్ళు లేవు. ఏంది అని అంటే ఇంకా 3,000 కోట్ల రూపాయలు పని కావాలా, 2,000 కోట్ల ప్రాజెక్టు ఖర్చు పెట్టాలా, 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలా, ఇంత పని పెట్టుకొని పని అయిపోయిందని చెప్పి ఎలక్షన్ల ముందు ఓపెన్ చేసిపోయి ఈ అమాయక ప్రజలు మోసం చేసి మళ్ళీ క్రెడిట్ చోరీ అంటానికి మీకు ఆడ సిగ్గు లేదని మేము అడుగుతున్నాం. సిగ్గు శరం ఉంటే ఎవడు మాట్లాడే రకంగా రమ్మనండి. ఒకవేళ బహిరంగ సభ బహిరంగ చర్చ అన్నారు కదా, రమ్మనండి. ఆడికి వస్తారా? మేము వస్తాం. ఎనీ టైం పిలవండి. నువ్వు క్రెడిట్ చోరీ చేసినావా, మేము క్రెడిట్ చోరీ మా జనాలను మోసం చేసినావా అనేది మనం తెలుసుకుందాం. ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇచ్చాడు. అందులో మార్కాపురంని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం, వెలుగొండ జిల్లాలని మార్కాపురం జిల్లాకు ప్రజలకు ఇవ్వటం. రేపు 31 మార్కాపురం జిల్లాకి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ఇంకా కొత్తగా ఏర్పడిన జిల్లా అభివృద్ధి కోసం మార్కాపురం శాసనసభ్యులుగా ఏదైనా ప్రతిపాదనలు నారా చంద్రబాబు నాయుడు ముందు పెట్టబోయే అవకాశం ఉందా? పెడితే జిల్లా అభివృద్ధి కోసం ఎటువంటి ప్రపోజల్స్ పెట్టబోదు? నేను మా జిల్లాలో శివారు భూములకు కూడా నీళ్ళు అందేలా చూడమని చెప్పి మాత్రమే రిక్వెస్ట్ చేయబోతా ఉన్నా. ఎందుకంటే చాలామందికి వెలుగొండ అనేటువంటి కోరిక ఉంది, కానీ మరి వెలుగొండ జలాలు ఆ చివరి భూమిలోకి వస్తాయా రావా అనేటువంటి పరిస్థితులు కొందరికి తెలియదు. కొన్ని లెవెల్స్ పర్మిట్ చేస్తాయా చేయవో తెలియదు. కాబట్టి కొంత రీసర్వే చేయించి ఆ రోజులలో చేసిన సర్వేలు కాకుండా రీసర్వే చేసి చివరి భూముల వరకు కూడా ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నట్టు చివరి భూముల వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోమని ఆయన అభ్యర్థించదలుచుకున్నాం. రెండోది, ఈ ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఈ జిల్లా అనేది ఆయన మానస పత్రిక. ఈ జిల్లాను ఏ రకంగా డెవలప్ చేయాలనో ఆయనకు ఒక ఐడియా ఉంది. ఈరోజు హార్టికల్చర్ హబ్బు మా ప్రాంతంలో 4 నియోజకవర్గాల్లో ఉన్న రైతాంగానికి హార్టికల్చర్ హబ్ ఇచ్చాడు. హబ్బు ఇచ్చింది ఆయన దైవతో హబ్బు వచ్చినదంటేనే అసలు తట్టుకోలేకపోతా అన్నాం ఆనందంగా. అంత అడగకుండానే వరాలు ఇచ్చినటువంటి ఆ దేవుడికి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా చేయాలో అనేటువంటి అవకాశం చేయాలనే ఆలోచన ఆయనకు ఎందుకు ఉండదు, ఉంటుంది, చేస్తాడు. ఇది నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో ఎప్పటి నుంచో పశ్చిమ ప్రాంత ప్రజలు కోరికైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ఆగస్టు 31న జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నాము. రాబోయే రోజులు కూడా మార్కాపురం కొత్త విధంగా అభివృద్ధి చెంది మరొకసారి మార్కాపురం జిల్లా పేరు అన్ని ప్రాంతాల్లో కూడా వినిపిస్తుందని చెప్పేసి కూడా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం జిల్లా.